వరుస పెట్టి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతున్నారు కదా, మరి వాళ్ళు ఎందుకు పోతున్నారు, ఎవరు తీసుకుపోతున్నారు అనే రకరకాల డౌట్ అనుమానాలు కూడా చాలా మందికే ఉన్నాయి. అయితే దాంట్లో పెద్ద సీక్రెటే ఉందట. నిజంగా చెప్పింది కూడా ఎవరో కాదు, బండి సంజయ్ సారే. వరుస పెట్టి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతున్నారు కదా, మరి వాళ్ళు ఎందుకు పోతున్నారు, ఎవరు తీసుకుపోతున్నారు అనే రకరకాల డౌట్ అనుమానాలు కూడా చాలా మందికే ఉన్నాయి. అయితే దాంట్లో పెద్ద సీక్రెటే ఉందట. నిజంగా చెప్పింది కూడా ఎవరో కాదు. ఇలా కాంగ్రెస్ పార్టీకి శాసనసభ్యులు పోతురంటే కేసీఆరే ఇలా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీకి పంపుతున్నాడు. ఉండవా ఈ రెండు పార్టీలు ఒకటే డ్రామాలు ఆడుతూ ఇలా తెలంగాణ ప్రజలను ఇలా అయోమయాన్ని గురి చేస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. బండి సారు మాటలు కేసీఆర్ సార్ అంటే బరోబ్బరిటనే మాట్లాడతారు కావచ్చు. మరి సొంత పార్టీ ఎమ్మెల్యేలను ఎవరన్నా పక్క పార్టీలకు పంపుకుంటారా? బండి సార్ ఏ లెక్కన మాట్లాడిండో సారు దగ్గర ఏం సమాచారం ఉన్నదో తెలియదు కానీ ఉంటే బీఆర్ఎస్ అని ఉండాలి, లేదంటే కాంగ్రెస్ అని ఉండాలి, కానీ బీజేపీ ఉండొద్దని ఇట్లా చేసిర్రు అన్నది బండి సారు వాదన. ఈ అట్లనే దానం నాగేందర్ సార్ కూడా ఏం మాట్లాడినరో ఇనోన్రే. ఈ 15 రోజులలో మొత్తం కూడా మెర్జ్ అయిపోయేది గ్యారంటీ. మిగిలేదు ఒక 2-3 మిగులుతారు. ఏం చేద్దామంటావు మరి? అయోమయ పరిస్థితుల్లో మిగిలిపోయిన వాళ్ళు ఉంటారు తప్ప మనస్ఫూర్తిగా ఉండే వాళ్ళు మాత్రం ఎవరు ఉండరు అక్కడ. దానం లెక్క ప్రకారం అయితే బీఆర్ఎస్ కేల్ కథం దుకాణం బంద్ అన్నమాట. ఇంకో 2 వారాలల్లా కారు ఖాళీ అయి కాంగ్రెస్ లో మెర్జ్ అయిపోతుందట. మరి ఎంతవరకు నిజమో గానీ కాంగ్రెస్ లకైతే వరుసగానే వస్తూనే ఉన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. నిన్నటికి నిన్న అరకపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు. ఇంకా చాలా మందే వస్తున్నారని అనిపిస్తున్నది. చూడాల మరి ఈ 2 వారాలల్లా ఏమైతది అనేది.